యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనాలు. ముందుగా దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ఎందుకంటే ఈ కార్యక్రమం ఎంత ఘనంగా, అద్భుతంగా, మహిమకరంగా దేవుడు జరిగించినందుకు దేవాతి దేవునికి వందనాలు. మరి నా భార్య గురించి నేను చాలా చెప్పాలనుకున్నా. ఫస్ట్ రోజు నాకు కుదరలేదు, ఇప్పుడు కుదరలేదు. ఎందుకంటే ఆలస్యమైందని మీరేం అనుకోవద్దు. నా భార్య చాలా మంచిది, నీతిమంతురాలు, యథార్థవంతురాలు, పొరపాటు కూడా అబద్ధం చెప్పదు. నన్ను ఒకటే మాట అంటుంది, అసలు అబద్ధం ఎందుకు చెప్పాలంటుంది. భక్తి కలిగి జీవించింది. నా బిడ్డలకి నేర్పించింది ఏంటంటే, నా కొడుకు కూతురికి నేర్పించిందంటే, మీరు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించండి, అందరితో బాగుండండి, మీరు అభివృద్ధి చెందిన తర్వాత దశంభాగాలు ఇవ్వాలి, మీకు వచ్చే దాంట్లో దశంభాగాలు మాత్రం మర్చిపోవద్దని చెప్పింది. రెండోది, మేము పేదరికంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి ఒక తీర్మానం చేసుకుంది. 95-96 ప్రాంతంలో, అయ్యా ఈ రోజు నుంచి నన్ను అయ్యా అన్న మాట అంటుంది. ఈ రోజు నుంచి నేను పూలు పెట్టుకోను, బంగారు తీసేస్తాను అన్నది. ఆ బంగారు కమ్మలు, అప్పట్లో ఉండే కమ్మలు బేసరం ఉండింది. ఆ కమ్మలు ఏం చేసిందంటే, హుడ్డోస్పేట చర్చి కడుతుంటే డ్రమ్ముకి కమ్మలు అమ్మేసి డ్రమ్ము కొనేసింది. కూలి లేకపోతే బేసరం వేసి ఆ కూలి డబ్బులు ఇచ్చేసింది. ఈ విధంగా నన్ను ఎంతగానో బలపరిచింది. ముఖ్యంగా చెప్పాలంటే వాక్యం విషయంలో నన్ను గైడెన్స్ చేసేది. ఈరోజు నువ్వు ఏం చెప్పతున్నావు వాక్యం నన్ను అడిగేది. నన్ను పలానా సబ్జెక్టు చెప్తున్నానని చెప్పేది. వాక్యం చెప్పేటప్పుడు నేను మందిరంలో నా ముందు ఎదురుగానే కూర్చుంటుంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రాత్రిలో డిస్కషన్ చేస్తుంది. నువ్వు ఈ విధంగా చెప్పాలి, ఈ విధంగా చెప్పినావు తప్పది, ఇట్లా చెప్పాలని చెప్తుంది. రెండోది, ఇంట్లో బాబీ కానీ బ్లెస్సీ కానీ ప్రార్థన చేయకపోతే వాళ్ళిద్దరిని సూటిగా మాట్లాడుతుంది. మా బాబీని కూడా ఒక మాట మాట్లాడింది పబ్లిక్గా. నేను అన్నప్పుడు, నువ్వు పనుకొని నిద్రపోతుండవు, పెమ్మరెడ్డిపాలెంలో సేవ చేస్తున్నావు, నువ్వు వాళ్ళకి జీతం ఇస్తున్నారు నీకు, నువ్వు ప్రార్థన చేయి, వాక్యం చదువు, బాగా భక్తిగా ఉండను అనేది. నాకేం చెప్పేది తెలుసా, అయ్యా నువ్వు ప్రార్థన బాగా చేస్తావు కానీ నీలో వాక్యం తక్కువ, నువ్వు వాక్యం బాగా చదవాలని చెప్పేది. ఈ విధంగా చేస్తా నా భార్య చేసింది ఏంటంటే, 2019 నుంచి నన్ను బాగా మొబైల్ చేసింది. 2019 నుంచి ఏం చెప్పిందంటే, నేను చనిపోతానయ్యా అన్నది. ఎందుకు చనిపోతావు, నువ్వు చెప్పేది ఏంటంటే, ముందు నీకంటే నేనే చచ్చిపోతానేమో అని అంటే, కాదు ముందు నేనే చచ్చిపోతా. ఎందుకంటే నువ్వు చచ్చిపోయావు అనుకో, నేను బతుకున్నాను అనుకో, నేను సేవ చేయలేను, పైగా నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను చచ్చిపోయాను అనుకో, నువ్వు సేవ చేస్తావు, నువ్వు అట్టేటట్టే వెళ్ళిపోతా ఉంటావు, సేవ చేస్తుంటావు, అది వేరే విషయం. కనుక ముందు నేనే చచ్చిపోతాను. నీకు దేవుడు చెప్పాడంటే ఆ మాట నాకు చెప్పలేదు. 19 నుంచి నన్ను ఒక ఎట్ట చేసిందంటే, అన్ని విధాల నన్ను ఎట్ట మొబైల్ చేసిందంటే, వాక్యం విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ వేకువ జామున లేసేటప్పుడు టీ పెట్టేస్తాను. నాకు 4:30-5 ప్రాంతంలో టీ పెట్టేస్తుంది. టీ తాగి ప్రార్థన కూర్చుంటాం. ఆ విధంగా చేస్తూ వస్తూ చివరికి ఒక్క మాట చెప్పిన ముగిచ్చేస్తాను. చాలా ఉన్నాయి, ఒక్క మాట చెప్పిన ముగిచ్చేస్తాను. నా భార్య నీతిమంతురాలు అనేది ఒక అందరికి అర్థం అవ్వాలి. ఇప్పుడు 2019లో 2018లో నా కూతురి పెళ్ళయింది. నా కూతురి పెళ్ళైతే 2019లో అప్పుడు నా వయసు 49 సంవత్సరాలు ఉంటుంది. 2019లో ఏం చేసిందంటే, ఫస్ట్ ఏమి చెప్పినా ఆమె ఏం చెప్పినా నేను కాదన్ను, వద్దన్ను. ఏం చెప్పినా సరే నేను ఇక పూలు పెట్టుకోను, కమ్మలు పెట్టుకున్నట్టు నీ ఇష్టం అని చెప్పేసాను నేను. 2019లో చెప్పిన మాట ఏంటంటే, పెళ్ళైన తర్వాత ఇద్దరం కూర్చున్నాం మంచం మీద మాట్లాడుకుంటున్నాం, నీతో ఒక విషయం చెప్పాలా, అంగీకరిస్తావని అన్నది. నేను ఏ మాట అంగీకరించలేదమ్మా, చెప్పన్నా నేను. అయ్యా మన ఇద్దరికి ఎలా ఉండాలంటే, మన ఇద్దరు ఎలా జీవించాలంటే,
కూతురు పెళ్ళి అయిపోయింది, కొడుకు కూడా రేపేళ్ళుండి పెళ్ళి అయిపోద్ది. ఆమె ఏమన్నా తెలుసా, మన ఇద్దరము ఈ 2019 నుంచి పరిశుద్ధంగా ఉందాం. నాకేమనిపించిందంటే నీ భార్య మాట విననిపించింది. వెంటనే నా భార్య మాట విన్నా. నేను ఏమన్నా తెలుసా, ఏమి సందేహించకుండా నీ ఇష్ట ప్రకారమే చేద్దామని చెప్పాను. నువ్వు ముందు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా పరిశుద్ధంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోదామయ్యా, ఇంతవరకు చాలు ఈ జీవితం అని అన్నది. కనుక ఆమె చెప్పినటువంటి మాటల్లో చివరిగా ఆ కారులో పోతూ ఉంటే నా భార్య గురించి ఆలోచన చేసి నాకు షుగర్ డౌన్ అయిపోయి నేను చచ్చిపోయేటట్టు అయిపోయాను. నేను కారులో ఆ వ్యాన్లో పోతుంటే ఆమె నా భుజం మీద బండేసుకున్నా. నాకు ఇక శక్తి చాలక బ్లెస్సీ పండేసుకోమని చెప్పాను నేను. అవంటది నన్ను చూసి, అమ్మా బ్లెస్సీ నాన్నకి బాగలేదమ్మా, కారు ఆపి నాన్నకి ఏమన్నా పెట్టించండి అంటే ముందు నన్ను తీసుకోబడని చెప్పడం లేదు. నాన్నకి బాగలేదమ్మా, నాన్నకి కొంచెం టెన్షన్గా ఉందమ్మా, నాన్నకి ఎంత లేదు ఏమన్నా పెట్టించు. హాస్పిటల్కి పోయిన తర్వాత ఆ టెక్చర్ మీద బండేస్తే చావు బతుకుల్లో ఉంటే బ్లెస్ అంటదంట. అమ్మా నాన్నకి టిఫిన్ పెట్టారని అడుగుతుందంట. కానీ నా భార్య చనిపోయే ముందు విశ్వాసులందరూ ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి చెప్పింది, అమ్మా సేవకుని మర్చిపోవద్దు, సంఘాన్ని మర్చిపోవద్దు, పరిచయం మర్చిపోవద్దు, బాబీ బెస్సను మర్చిపోవద్దు, అందరూ కూడా సంఘంలో సహకరించండి అని చెప్పింది. ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పాలంటే. కనుక దేవుడు నా భార్యని ఆ నిత్య మహిమలో తీసుకెళ్ళాడు. ఒక్క విషయం చెప్తాను సార్, ఒక్క విషయం చెప్తా. నా భార్య ప్రతిసారి వాక్యంలో డిస్కషన్ చేసేది. అందరికీ కనిపించింది, నా భార్య కల్లో చాలామంది కనిపించింది. నేను ప్రార్థన చేసి పడుకుంటే నా భార్య నా దగ్గరకు వచ్చి, ఈరోజు ఏ వాక్యం చెప్తున్నా చర్చలో అని అడిగింది నన్ను కల్లో. పలానా సబ్జెక్టు చెప్తున్నానమ్మా అన్నా. నేను ఏది చెప్పాను అన్నది అంటే ముందు నాకు చెప్పించుకుంటుంది. నేను చెప్పిన తర్వాత అది ఇట్ట కాదు చెప్పేదని చెప్పి ఆమె ఎక్స్ప్లెనేషన్ చేసింది కల్లో. నేను ఆశ్చర్యపోయినా. నేనేమన్నాను తెలుసా, అమ్మ దేవుడు నీకు ఈ విధంగా బయలుపరిచాడు, నాకు ఈ విధంగా బయలుపరిచాడమ్మా అని అంటే అన్నది, సరే నీకు ఆ విధంగా బయలుపరిచాడు కదా, నువ్వు చర్చలకు పో, నువ్వు వాక్యం చెప్తావు కదా అని వచ్చి కూర్చొని వింటాను పోను అన్నది. ఒకరోజు శామ్ ఇంటికి పోతుంటే, ఇక 10 రోజులు చచ్చిపోతా అంతే. శామ్ ఇంటికి పోతుంటే అన్నది, అది త్రోవ పక్కన చెట్లు, నీటి ఒట్టున్న అంజూరపు చెట్లు నీకు తెలుసు కదా వాక్యంలో, కీర్తనలు 1వ అధ్యాయంలో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసిన సార్ నా భార్య. ఈ విధంగా నేను ఇప్పుడు వాక్యం చెప్పలేదట. నేను అదే సబ్జెక్టు నువ్వు చెప్పని అన్నది. విశ్వాసులతో బలపరచు, విశ్వాసులతో రాజీ పడబాకని చెప్తుంది, వాళ్ళని ప్రేమించనంటది, ప్రేమతో గద్దించని చెప్తుంది, వాళ్ళ కోసం ప్రార్థన చేయమని అంటది, ప్రార్థన పరుడుగా జీవించమని చెప్తుంది. కనుక నా భార్య అనేక విషయాలు సంఘానికి కానీ నాకు కానీ మా బిడ్డలకు కానీ బోధించి ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళింది. చివరిగా నేను ఆమెతో ఏమన్నానంటే, అమ్మ నువ్వు బ్రతుకుతావు, నువ్వు చనిపోవు, అప్పుడే మనం ఇంకా బ్రతుకుతావంటే అన్నది, నేను చనిపోతాను, నువ్వు బాధపడొద్దు, సంఘం జాగ్రత్త, పిల్లల జాగ్రత్త, సేవ చక్కగా చేయి, పరిశుద్ధంగా జీవించు, నీకు చాలా విషయాలు బోధించాను, దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పింది. కనుక ఆమె పోయిన తర్వాత చాలా అనుభవాలకు వచ్చాను నేను. ఇంకా అనుభవాలతో ముందుకు సాగిపోతున్నాను. మా కుటుంబం కోసం, మందిరం కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇంకేమైనా మర్చిపోయింటే క్షమించారు. ప్రత్యేకించి ఈరోజు మంచి మీకు బిందు ఉంది. సహోదరుడు నావు రమణయ్య దీవెన క్యాటరింగ్ మీకు మంచి భోజనం ఏర్పాటు చేస్తున్నారు. కనుక దయచేసి మీరందరూ కూడా మంచి భోజనం చేసి ఓపికగా సమృద్ధిగా చేస్తున్నాం. కనుక మీరు స్త్రీలు సపరేటు, జెంట్స్ సపరేటు, లోపల విశ్వాసం, లోపల సేవకులు, మరి సంఘ పెద్దలు వచ్చి కూర్చోండి, మీ అందరికి భోజనాలు వడ్డిస్తారు. కనుక మీరందరూ కూడా సంతోషంగా భోజనం చేసి మా సంఘం కోసం ప్రార్థించాలని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.